అక్క పెళ్లి కూతుర్లా అయిందే, అచ్చం అంతఃపురంలో ఉండే రాకుమార్లా ఉన్నావు. నీ జేజమ్మ నీకు నా దిష్టి ఆడ తలుగుతాదా ఏమో. మొహంలో నవ్వుండాలి కానీ కళ్ళల్లో నీళ్ళేందక్క. కనుక నువ్వు నా బిడ్డని పెళ్లి చేసుకుంటావు కదా. ఇంకా నీ పెళ్ళే అవలా, అప్పుడే నీ కూతుర్ని ఆడ పెళ్లి చేసుకుందు. ఊరుకో. అమ్మ పార్వతి, రెడీ అయినవా? పార్వతిని కళ్ళలో ఇట్టి చూసుకునే శివయ్య దొరికాక కంటతడి అట్రాదమ్మా. నన్ను మళ్ళా మన ఇంటికి ఎప్పుడు వస్తాను? ప్రతి పండగకి పిలుస్తావు కదా. మా అమ్మ లేకుంటే పొద్దైన దిగదు. పండగ నాడైనా కడుపు నిండా తినాలని మా అన్నపూర్ణమ్మను పుట్టింటికి తీసుకొచ్చి 4 మెతుకులు వండించుకుంటాం. ఏడవ బాకమ్మ. సాయిత్రి, మన కూతురు ఇవాళ పెళ్లి కూతురు అయినది. తెల్లారితే పెళ్లి. నువ్వు పైనే ఉన్నావు కదా, దేవుళ్ళందరికీ చెప్పి మన బిడ్డ కాపురం బాగుండాలని దీవించమను. సంటుడు కూడా ఓ దారి దొరికాక నాకిక్కడ ఏరే పనే ఉంది. నాను నీ కాడకొచ్చేస్తాను. అయ్యో అంటావేంటయ్యా? మాకు చాలా బాధగా ఉంటుంది. సర్లే అమ్మా, అట్లా మాట్లాడంలే. కొంచెం నవ్వక్క. నువ్వు అట్ట మూతి ముడుచుకొని ఉంటే నాన్న నీ బిడ్డను పెళ్లి చేసుకొని చూడు. ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడు చూడు మా అక్క ఎంత చక్కగా ఉందో. పొద్దుగాలే కాడికి డబ్బ తీసుకొస్తాను, దిష్టి చుక్కెట్టుకుంది గాని.